నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం మనం ఒక సిద్దిపేట జిల్లాలోని భూంపల్లి విలేజ్‌కి రావడం జరిగింది. ఇంకా ఒక వారం రోజులైతే ప్రజా విజయోత్సవ సభలని చెప్పేసి రేవంత్ రెడ్డి నిర్వహించబోతా ఉన్నాడు. మరి 6 గ్యారెంటీల పరిస్థితి ఏంది? 6 గ్యారెంటీలు అందరికి ఇచ్చామని చెప్తున్నారు. రైతు బీమా ఇస్తుందని చెప్తున్నారు. చాలా మందికి రుణమాఫీ అయితే అయిపోయిందని చెప్తున్నారు పరిస్థితి. ఇక్కడ సిద్దిపేట జిల్లాలోని భూంపల్లి గ్రామంలో మరి ప్రజలు ఏమనుకుంటున్నారు? అసలు రేవంత్ రెడ్డికి సపోర్ట్‌గానే ఉన్నారా? ఇంకా పాత ప్రభుత్వమే కావాలనుకుంటున్నారా? ఇంకేమైనా మార్పు కావాలని కోరుకుంటున్నారా? ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రండి, చాలా మంది ప్రజలతో మాట్లాడదాం. అబ్బా చెప్పు, నీ పేరేం పేరు? నా పేరు లక్ష్మి. ఎట్లా, నీకు పెన్షన్ వస్తుందా? పింఛన్ లేదు, ఏం లేదు. ఇట్లా మరి ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెన్షన్ వచ్చిందా? రాలేదు. ఎంత అంటే అప్పటి నుంచి మొత్తమే పెన్షన్ వస్తలేదా? గట్లా మరి చెప్పలే ఎవరికి, అధికారులకి? ఏమని చెప్పాలి, ఎవరు అని చెప్పాలని చెప్పలేదు. కొడుకులు గిట్ల ఉంటారు కదా, కొడుకులు కొడుకులు గంజి పోతలేరు. కాలెక్కలిగిన గిరాకుల గురించి మత్తుగా తిరిగిన మత్తుగా సర్పంచ్ అడిగిన ఏమన్నా సర్పంచ్ ఏమన్నా సర్పంచ్ జరాగు ఇట్లా అని కూడా పోయిండు కానీ ఇయ్యలేడు. కొడుకు గంజి పోతలేడు. భర్త ఇంకో భార్య ఏం చేసుకున్నాడు. ఎట్లా మీకు రైతు బంధు ఇట్లా వస్తున్నాయా? రైతు బంధు లేదు, ఏం లేదు. రైతు బంధు వస్తలేదా? ఎట్లా రుణమాఫీ ఏమన్నా అయిందా? రుణమాఫీ అయింది. ఎట్లా మరి ఇప్పుడు అంతకుముందు ప్రభుత్వం మంచిగా అనిపించిందా, ఇప్పుడు మంచిగా అనిపిస్తుందా? ఇప్పుడు మంచి అనిపించలేదు, అప్పుడే మంచి అనిపించింది. అంటే అప్పుడే మంచిగా ఉంది, ఇప్పుడే మంచిగా లేదు. మరి ఇప్పుడే మంచిగా ఉంది, ఇప్పుడే మంచిగా లేదు. అదే నీకు ఏ విధంగా ఎలా నచ్చలేదు ఈ ప్రభుత్వం? అని పింఛన్ గురించి నచ్చలేదు. పింఛన్ వస్తలేదు నీకు? అంటే అంతకుముందు ఎంత మొత్తం పింఛన్ లేదు ఇప్పటికి? ఎక్కడ లేదు. కాలం నడవరావు కదా, మా పింఛన్ ఎందుకు ఇస్తలేరట? మరి అడిగినాం. సర్పంచ్ మీ ఊరు సర్పంచ్ ఇది బక్కంకి ఏమంటుండు మరి? అన్నప్పుడల్లా ఇట్లా 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 కూడా పోతుండు. అంతేనా? వాళ్ళ కోసం పని చేస్తున్నాడు మరి? ఏమో ఎవరి కోసం చేస్తుండు. మస్తు మాట్లాడితే కట్టి పట్టుకొని నిలబడితే ఎంత అడిగినా కానీ గంతే చూద్దాం అన్నాడు గంతే. అంటే మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి అందరికి అన్ని తీసుకొచ్చినామని చెప్పి ఇప్పుడు డిసెంబర్ 9 తారీఖు నాడు పెద్ద పండగలా చేస్తాను మరి అది ఎవరి కోసం చేస్తున్నట్టు? ఏమో ఎవరి కోసం చేస్తుండు మరి. ఎందుకు ఎక్కిండు? అసలు ఎందుకు ఎక్కిండు? కేసీఆర్ నప్పుడు మంచిగా ఉండే మరి. సరే అమ్మా, కేసీఆర్ నప్పుడు మంచిగా ఉండే. అమ్మ చెప్పండి, మీ పేరు? భారతి. అంటే ఏం చేస్తారు, ఏం పని చేస్తూ ఉంటారు? మేము వ్యవసాయం చేస్తాం. ఎట్లా మంచిగా ఉందా? దిగుబడి మంచిగా వస్తుందా? అంత ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు వ్యవసాయం ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది మరి? గట్లనే ఉన్నది వ్యవసాయం అంటే. ఇక అప్పుడు గట్లనే ఉంది, ఇప్పుడు గట్లనే ఉంది. పెన్షన్లు వస్తున్నాయా మంచిగా? పెన్షన్స్ ఇట్లా ఇక అత్తుంది గట్లనే. ఇక ఓ నెల పోతుంది, ఓ నెల వస్తుంది అంతే. అట్లా అంత ముందు కూడా మంచిగా వస్తుండేనా? అంతకుముందు వస్తుండే మరి. ఎంత అప్పుడు ఎంత వస్తుండమ్మా పెన్షన్ మీకు? 2000. ఇప్పుడేమో అప్పుడు 200 వచ్చినాయి కానీ ఇప్పుడు 2000 వస్తున్నాయి. అంటే పెంచుతా అని చెప్పింది కదా. పెంచుడు లేదు, ఏం లేదు. గవే 2000 వస్తున్నాయి. 2000 వస్తున్నాయి. గవే అందరికి పెంచేసినాం అని చెప్తున్నారు. ప్లస్ వడ్ల కొనుగోలు విషయంలో ఏమైనా ఇబ్బందులు అవుతున్నాయా? అవుతున్నాయి. ఎందుకు అయితే లేవు? ఏం జరుగుతున్నాయి ఇబ్బందులు? ఏమంటే గవే లోలు పంచాయతీలు అవుతున్నాయి. బోనస్ ఇస్తా అని చెప్తున్నా. బోనస్ లేదు, బొట్టు లేదు, గట్టలేదు, ఏది లేదు. ఎట్లా మరి? ఇంతకుముందు ప్రభుత్వం మంచిగా అనిపించిందా, ఇప్పుడు మంచిగా? ఇంతకు ముందే మంచిగా అనిపించింది, ఇప్పుడు ఏం లేదు. అన్ని మంచిగా ఇస్తాను. 500 గ్యాస్ సిలిండర్ ఏది లేదు, గ్యాస్ లేదు, ఏది లేదు. మరి ఎట్లా మరి? ఇప్పుడు పెద్ద పండుగ అయిపోతున్నాయి. 9 తారీఖు సంవత్సరం ఎత్తడు అని పోందల మానవాడ మరి. అదే ఏం పండుగలు చేస్తాడో ఏం చేస్తాడో ఇక. ప్రజలకే మంచి కాలే అంటూ ఏం మంచి కాలే. అది చేసిన వాళ్ళు ఏమో ఒక్కొక్కలే 2-3 మట్లు అయినాయి. మా ఆయనతోనే కాలే మొత్తానికి. ఏమో ఎట్లా చేస్తుండో ఏం కథను. 2 లక్షల లోపు ఉన్న వాళ్ళు అంటే 2 లక్షల మీద ఉన్న వాళ్ళే కట్టినాం. ఇప్పుడు మీద ఉన్నాయి కట్టాలంటే ఏవి కానీ కాలేవు. బ్యాంకులకు పోతే ఏమంటారు? అదే ఇక అయితే అని అంటారు. అవి చేసు ప్రజలందరూ మా ప్రభుత్వం వచ్చిన ఇందిరాగాంధీ వచ్చినప్పటి నుంచి మంచిగా ఉన్నారు, ఇందిరాగాంధీ పీరియడ్ అని చెప్తున్నారు కదా అంటారు. ఏది అది అవుడు లేదు, చేసులేదు, ఏం మంచిగా లేదు. అప్పుడే మంచిగా ఉండే కేసీఆర్ ఉన్నప్పుడే మరి. అవ్వడే ఇవ్వడే రైతు బంధు లేదు. ఇప్పుడు ఎన్ని రోజులు ఇప్పుడు 2-3 తాపలకోలే రైతు బంధే లేదు. రైతు బంధు అడుగుతారా? అడగాలి. అడుగు మరి ఒకసారి ఏమంటాడు? మరి కరెక్ట్ మరి రైతు బంధు అడగాలి మరి. ఏది మరి ఇది వరకు రైతు బంధు లేదు, ఏం చేయించారు? ఎలక్షన్లు అప్పుడు వచ్చి మీకు మహిళలకు 2500 ఇస్తా అని చెప్పి ఏది అది లేదు, ఇది లేదు, ఏది లేదు. హైదరాబాద్ లో మరి అందరికి అన్ని ఇచ్చేస్తున్నాం, పల్లెటూళ్ళలో ఒకసారి అడుగురు అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. అన్ని మహాలక్ష్మి 2500 ఇస్తున్నాం, గ్యాస్ సిలిండర్ బోనస్ ఇస్తున్నాం, ఏది లేదు. ఇప్పుడు అయ్యో 500 సన్నబియ్యం పెడతాడట, 500 ఇస్తాడట. వాడు ఇస్తాడు అందరు పెట్టరు కదా, గదే ఉన్నది. కానీ రైతు బంధు ఎందుకు మాపి కావాలి? 2 లక్షల మీద ఉన్న కట్టించుకున్నాడు వాడు, మాపి వేయాలి. ఇప్పుడు వేసిండు. చేసిన వాళ్ళు ఏమో 2-3 మట్ల కట్టినాం.
ఇప్పుడు సంక్రాంతి తర్వాత చేస్తాడట, ఇంకొన్ని మాఫీ చేస్తాడా, రైతు బంధు స్టార్ట్ చేస్తా అంటున్నాడు. వాని బోందల వేసాడు, వాని బోందల మానవాడ ఏం చేస్తది, గదే ఉన్నది.